హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మంచి హోమ్ రెమెడీ అయితే వచ్చేసానండి మీ ముందుకి. చీపురుతో కొత్తగా మనం చీపురు అయితే తీసేసుకుంటాం కదా. ఈ చీపురు అయితే మాత్రము చూడండి, చాలామంది ఇంట్లో అయితే యూజ్ అయితే చేసేసుకుంటారు. ఫస్ట్ దీనికుండే దుమ్ము అయితే మనకి చాలా దగ్గరలో అయితే పడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం చిమ్ముతాం కదా ఇల్లు అనేది, అలాంటప్పుడు అనేది దానికుండే తుప్పరు అనేది కింద రాలుతూ ఉంటుంది. అప్పుడు మనము చిమ్ముతాం కదా, చిమ్మినా కూడా వేస్ట్గానే అలానే ఉంటుందన్నమాట డస్ట్ అనేది. దీనికి నేను మంచి హోమ్ రెమెడీ అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ టైం అయితే నేనైతే మాత్రం ఒక ఫ్యాంట్ ఉన్నా కూడా సరిపోతుందండి. నాకైతే ఫ్యాంట్ లేదని చెప్పేసి నేను టాప్ అయితే ఉంటుంది కదండి, నైస్గా ఉండే టాప్ అయితే తీసేసుకున్నాను. ఈ టాప్ని అయితే నేను హ్యాండ్స్ దగ్గర అయితే ఈ విధంగా ముడి వేసుకున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ముడేసుకున్నాను. ముడేసుకున్న తర్వాత ఈ ఓపెన్ అయితే ఉంది కదా, ఓపెన్లో అయితే చీపురు అయితే పెట్టేస్తాను నేను. పెట్టేసిన తర్వాత చూడండి, డస్ట్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో క్లియర్గా మీకే అర్థమవుతుంది. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను చేసేసుకునేసి బాగా ఈ విధంగా అయితే నేను చేత్తో బాగా రఫ్ అయితే చేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ రఫ్ చేస్తే ఆ డస్ట్ అంతా కూడా సరే మనకి ఆ క్లాత్లోకి అయితే వచ్చేస్తుంది. కింద అంతా రాలకుండా మనకి ఒక్కసారిగా క్లాత్లోకి అయితే వచ్చేస్తుందండి. చాలా ఈజీ హోమ్ రెమెడీ అండి, చాలా చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు చూసారంటే మీకే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, తట్టిన తర్వాత నేను చూపిస్తాను మీకు వీడియోలో. ఈ చీపురు అయితే నేను చాలాసార్లు అయితే యూజ్ చేసాను నేను, కానీ ఇందులో మాత్రం డస్ట్ అయితే వస్తూనే ఉంది. డస్ట్ మాత్రం వస్తూ ఉంది కదండి, అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ మీకైతే ఒకసారి చేసి అయితే చూపిద్దాం, మంచి ఉపయోగం అయితే ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. చూడండి, ఇంట్లో అయితే మాత్రం డస్ట్ అయితే ఇంకా ఉంది, వస్తూనే ఉంది. కానీ రోజు కానీ ఈ విధంగా కానీ చేసేసుకున్నామంటే మనకి ఆ డస్ట్ అనేది మొత్తం క్లీన్ అయితే వచ్చేస్తుంది. మనం చిమ్మేటప్పుడు మాత్రం ఇల్లు అనేది చాలా శుభ్రంగా ఉంటుంది. చూడండి, చెప్పాను కదా చాలాసార్లు యూజ్ అయితే చేశాను కాబట్టి నాకు డస్ట్ అనేది కొద్దిగానే వచ్చింది. మళ్ళీ తర్వాత మనకి ఎప్పుడు బాగా నీట్గా ఉండాలనేసి అంటే మాత్రము ఇంకొక ఉపయోగం అయితే చెప్తాను నేను. ఓకేనా అండి? ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమక్క చిన్న వీడియో కూడా పెడుతున్నాం అనేసి అంటారు, నాకైతే యూజ్ అనేసి అనిపించింది. తర్వాత కుమ్ము ఉంది కదా, దువ్వెన ఎత్తుకునేసి ఈ దువ్వెనతో ఏమంటే మొత్తం ఈ విధంగా అయితే మాత్రం బాగా దువ్వేసుకోవాలి. దువ్వేసుకుంటే నీట్గా బాగా వచ్చేస్తుంది. ఏ విధమైన మనకి ఉంటుంది కదా డస్ట్ అనేది కూడా మనకి నీట్గా బాగా వచ్చేస్తుంది. రోజు కూడా ఈ విధంగా చేసేసుకోవడం వల్ల డస్ట్ అనేది మనకి ఇంట్లో పేరుకుపోదు, నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కూడా కొద్దిగా వచ్చి ఉంటుంది. చూడండి కొద్దిగా రాలింది కదా, చూపిస్తా ఉన్నాను చూడండి. అంటే టైల్స్ అనేది వైట్ కదా, సరిగ్గా కనిపించడం లేదు. చూడండి, నేను చిమ్ అయితే చూపిస్తాను మీకు. నేను లైట్గా అయితే వచ్చింది కదండి. ఆ విధంగా రోజు చేసుకోవడం వల్ల కుమ్ముతో అయితే మాత్రం దువ్వేసామంటే మనకు కరెక్ట్గా బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్. బాయ్ అండి.